ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు, ఇంగ్లీష్లో మెడిటేషను, తెలుగులో ధ్యానం అంటారు. ధ్యానానికి అర్థం ఏంటి? శ్వాస మీద ధ్యాస. వెరీ గుడ్, మంచి పిల్లలు. ఈ శ్వాస మీద ధ్యాస అన్నది ప్రతి ఒక్కరూ ఈ ఎరుక అన్నది ఉంటే మన జీవితం మార్చేస్తుంది. ఒక ఐడియా మన జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుందో ఈ శ్వాస మీద ధ్యాస అన్నది ఇక్కడ మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి ఎంఎస్సి స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కరికి ఒత్తిడే. ఈ స్టూడెంట్లకే కాకుండా, విద్యార్థులకే కాకుండా దైనందిన కార్యక్రమంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా టెన్షనే, ఒత్తిడే. ఈ ఒత్తిడిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? శ్వాస మీద ధ్యానం చేయాల. శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఆ శ్వాస మీద ధ్యాస అన్నది ఇప్పుడు ఈరోజు ఎవరో కనుగొన్నది కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరు మీ ప్రిన్సిపాల్ గారి రూమ్ ముందర గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, చూసారా? ఆయన కనుగొన్నటువంటిదే ఈ ధ్యానం. ఆ ధ్యానాన్ని మా బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఏమా లేచిపోతున్నావు? ఓకే. ఆ శ్వాస మీద ధ్యాస అన్నది మనకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఆ పత్రిజీ గారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ శ్వాస మీద ధ్యాస వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు చేయాలి అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి చేయాలి, మన ఎరుకతో జీవించడానికి చేయాలి. మనం ధ్యాసతో అంటే ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఎలా అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు, తప్పదు. నాకు కాఫీ, టీ ఏ అలవాటు లేదు. నేను కాఫీ తాగను, టీ తాగను, ప్లస్ నాన్ వెజ్ కూడా తినలేను. నేను దాదాపు నేను కడప వార్త ఎడిటర్గా ఉంటూ మీలాంటి పిల్లలకి ఇప్పటి వరకు 1,00,000 మంది పిల్లలకి మెడిటేషన్ నేర్పించా. నేను టీవీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు రేపు మీరు టీవీ ఛానల్లో వస్తారు మీరందరూ. మీకు కూడా అక్కడక్కడ ఫోకస్ చేయమ్మా. అట్లే కడప వార్త టీవీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, కడప వార్త పేపర్ మెయింటైన్ చేస్తున్నా. పోలీస్ పిరమిడ్ కేంద్రానికి సంబంధించి నేను ఒక కమిటీ మెంబర్ని. దాంతోపాటు నేను ఒక గుడి కట్టించా 25 లక్షలు పెట్టి. ఆ గుడి కట్టించడమే కాకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గుడి కట్టివ్వడమే కాకుండా 20 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకి గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నా. ఇవి చేయడమే కాకుండా మీలాంటి పిల్లలకి ధ్యానం నేర్పిస్తున్నా. అంటే ఒక వ్యక్తి ఎన్ని చేయగలడో చూడు, అవునా కదా? ఒక వ్యక్తి ఎన్నో చేయగలడు. ఎలా చేయగలడు? ధ్యానం వల్ల చేయగలడు. ధ్యానం వల్ల శక్తివంతుడు అవుతాడు. ధ్యానం వల్ల శక్తివంతుడు కావాలంటే, మనం శక్తివంతులం కావాలంటే డెఫినెట్గా ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తేనే మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చెప్పండి. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మనం ముందుకెళ్తే మనం అందరం బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ధ్యానానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. పరీక్షిత్ మహారాజు అని ఒక పాండవుల మనవడు ఉన్నాడు. ఆయన ఆ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే ఒకరోజు అడవికి వేటకెళ్ళిన తర్వాత మొత్తం తన వెనకున్నటువంటి సైన్యం కూడా వస్తూ దారి తప్పోయాడు. సైన్యం ఒక పక్క వెళ్ళిపోయింది, ఈయన ఒక పక్క వచ్చేసిన తర్వాత ఈయనకి నీళ్లు దప్పికైతే తిరిగి వేసారైపోయాడు.
వేసారైపోతే ఒక చెట్టు కింద ఒక ఆశ్రమం, ఒక చెట్టు కింద ఒక మహర్షి కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆడికి పోయాడు. పోయి ఆ స్వామిని అడిగాడు, స్వామి నాకు నీళ్లు దప్పికవుతున్నాయి, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అట్లా 3 times అడిగాడు. 3 times అడిగితే ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు దేహస్పృహ ఉండదు, దేహానికి సంబంధించి అన్కాన్షియస్లో ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా హాస్పిటల్లో సిలైన్ పైప్ ఎక్కించి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు అంటారు చూడండి. అలాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు అన్కాన్షియస్ అంటే ఈ మైండ్లో మనకు శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోయి ఒక అన్కాన్షియస్ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ అన్కాన్షియస్ స్థితిలో ఈయన వెళ్ళిపోయిన దానివల్ల అక్కడ ఈ రాజు పిలుస్తున్నటువంటి ఆ మాటలు అతనికి వినపడకపోయేసరికి ఈ రాజు కోపం వచ్చేసి ఏం చేశాడంటే, అక్కడే ఉన్నటువంటి ఒక చనిపోయినటువంటి ఒక మృత సర్పం అంటే ఒక పాము యొక్క పామును తీసుకొని ఆయన మెడకు చుట్టేసేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ మహర్షి యొక్క కుమారుడు వచ్చాడు, వచ్చి అడిగాడు, చూశాడు అతన్ని, నా తండ్రి ఎవరికి ఎలాంటి అపాయం చేయడు, ఎవరి జోలికి వెళ్ళడు, అతని మటుకు అతను ధ్యానం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఎవరైతే ఈ మృత సర్పాన్ని వేశాడో, మెడకేశాడో, వాడు 1 వారం రోజుల లోపల చనిపోవుగాక అని చెప్పి శాపం ఇచ్చాడు. ఆ మహర్షి కుమారుడు ఇచ్చినటువంటి ఆ శాపానికి ఆ పరిచిత్ మహారాజు 1 వీక్లో చనిపోయాడు. చరిత్రలో ఉంది, ఇది చరిత్ర సత్యం. ఒక మహర్షి ఇచ్చినటువంటి ఆ శాపం వల్ల పరిచిత్ మహారాజు 1 వారంలో చనిపోయడానికి కారణం ఏంటి? అతను ఏమన్నా పిస్టల్ పెట్టి కాల్చాడా? బాంబ్ బ్లాస్టింగ్ చేశాడా? చేయలేదే. ఒక కోప వాక్ ఇచ్చాడు, వాక్కును వదిలాడు. ఆ వాక్ వల్ల అతను ఏమైపోయాడు? 1 వారంలో చనిపోయాడు. ఆ వాక్కి అంత శక్తి ఎలా వచ్చింది? ధ్యానం వల్ల వచ్చింది. ఆ వాక్కి అంత శక్తి ధ్యానం వల్ల వచ్చింది. ఆ ధ్యానాన్ని మీరు కూడా కొనసాగిస్తే మీరు కూడా అలాంటి శక్తివంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ధ్యానానికి అంత శక్తి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీ క్లాస్ అక్కడ మీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళా, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో చాలా మంది ఓన్లీ 20% ఆర్ 10%. మీ మేడం కూడా చెప్పారు ఇప్పుడే నాకు. ఎంత బాధాకరమైన విషయం అంటే 100 మంది పిల్లల్లో 10 మెంబర్స్ కూడా 10 or 20 మెంబర్స్ కూడా వాళ్ళు డెవలప్ కాలేకుండా సరైన మార్గంలో నడవకుండా చెడిపోతున్నారు. ఆ చెడిపోవడానికి కారణం ఏంటి అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మనం క్రాస్ చెక్ చేసుకోవాలా. నేను మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎందుకు పంపించారు ఇక్కడికి? మా బిడ్డలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మంచి మా ఇంటికి మా ఊరికి మా బిడ్డలు మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో పంపించారు కదా ఇక్కడికి. అలాంటి ఒక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి ఇక్కడ మిమ్మల్ని చేర్పించారంటే వాళ్ళ ఆ కుటుంబానికి సంబంధించి మంచి పేరు తీసుకొస్తారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పంపించారు. మీరు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ ఆశయం ఎప్పుడైతే మీ మనసులో ఎల్లవేళలా కంటిన్యూగా మైండ్లో మెదులుతూ ఉంటుందో, ఒక చిన్న తప్పు చేయడానికి కూడా మీ మనస్సు అన్నది అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? నా ముందు ఒక పెద్ద టార్గెట్ ఉంది. ఏమేమి టార్గెట్ ఉంది? నేను ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా కొన్ని వేల మందిని మోటివేట్ చేయాలా, కొన్ని వేల మందిని ధ్యానంలోకి తీసుకురావాలా, ఈ ఛానల్ ద్వారా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అవన్నిటినీ బయటికి తీసుకురావాలా అనే ఒక గొప్ప ఆశయం నాలో ఉంది. కాబట్టి నేను ఎలాంటి చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచన కానీ ఈ మనసులోకి రానిను. అదేవిధంగా మీ మనస్సుని ఎటువంటి చెడు ఆలోచనల్ని చెడు భావాల్ని నీ మనసులోకి రాకుండా ఉండాలంటే నీ ఆశయం గొప్పదై ఉండాలా. ఆ ఆశయం ఎవరిది? నీ తల్లిదండ్రుల ఆశ. ఆ ఆశని ఎప్పుడైతే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి చెడ్డ పనికి నీ యొక్క మంచి ప్రయత్నం డామినేట్ చేస్తూ వస్తుందో అవన్నీ
వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది తప్పు, ఇది తప్పు అని నీ మనసు, నీ బుద్ధి ఎప్పుడైతే నీకు చెప్తూ ఉంటుందో, ఆ చెప్పినప్పుడు నీ బుద్ధి చెప్పినట్టు నువ్వు వింటూ ఉంటావో, నువ్వు ఎలాంటి తప్పుడు ఆలోచన నీకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నిన్న మీకు తెలిసే ఉంటుంది, త్రిబుల్-ఐటీలో మీరు చిన్నపిల్లలు, ఆ త్రిబుల్-ఐటీలో ఉన్నటువంటి పిల్లలకి గంజాయికి సంబంధించింది కూడా వాళ్ళకి అలవాటు ఉందని చెప్పి 2 పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకు పిల్లలు ఈ విధంగా చెడిపోతున్నారు? చెడిపోవడానికి కారణం ఏంటి? మన యొక్క ఆశయాన్ని మర్చిపోతున్నాము. తల్లిదండ్రులు మనల్ని ఏ ఉద్దేశంతో ఇక్కడ చేర్పించారో ఆ ఉద్దేశాన్ని మనము పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాం. ఆ అవాయిడ్ చేసి మన పిల్లలు ఈరోజు దాదాపు ప్రతి 20% మేడం చెప్పినట్టు 20% 10% పిల్లలు మాత్రమే మంచి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళు సమాజంలో బాగా గౌరవంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నారు. మిగతా 80-90% పిల్లలు ముఖ్యంగా డిగ్రీ వరకు వచ్చేసి డిగ్రీలో సరిగా సక్రంగా చదవలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. యద్భావం తద్భవతి. నేను ఈ రోజు ఏదైతే అనుకుంటానో అది నేను సాధించగల సత్తా నాలో ఉంది. మీరు కూడా ఏదైతే అనుకుంటారో అది సాధించే సత్తా మీలో ఉంది. ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడు మీకు అలవడుతుందంటే ధ్యానం చేస్తే అలవడుతుంది. ఆ ధ్యానం వల్ల మీరు గొప్ప వ్యక్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ ధ్యానాన్ని మీరు చేయాలా, మీ తల్లిదండ్రుల దగ్గర చేయించాలా, మీ పక్క వాళ్ళ దగ్గర చేయించాలా, అందరూ చేయాలా. ఆ ధ్యానం చేస్తే మనకు పాజిటివ్ థింకింగ్ అలవడుతుంది, మనోధైర్యం వస్తుంది, మెంటల్గా మనము ఎంతో ధైర్యవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, మానసిక ధైర్యం అలవడుతుంది, శారీరక ఆరోగ్యం మనకి అలవడేదానికి అవకాశం ఉంటుంది. ఈ శారీరక ఆరోగ్యం అంటే గుర్తొస్తుంది, నేను దాదాపు ప్రతిరోజు కంటిన్యూగా ఒక 16 hours కావాలని నేను కష్టపడి పని చేయగలను. నేను ఎలాంటి దాదాపు ఒక రోజు కూడా నాకు ఫీవర్ రావడం కానీ, ఇంట్లో పడుకోవడం కానీ, దాదాపు ఏమన్నా ఇబ్బందులు పడడం కానీ నాకు తెలియదు. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తాను, యోగా చేస్తాను, నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను. ఎందుకుంటాను? ఈ ధ్యానం వల్లనే నేను యాక్టివ్గా ఉంటాను. అదేవిధంగా మీరు కూడా ఈ ధ్యానం అనేది చేస్తే మీరు కూడా యాక్టివ్గా ఉండేదానికి, మీరు శక్తివంతులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. మీకు అరుణిమా సింహ గురించి తెలుసా? తెలీదా? ఈ అరుణిమా సింహ అన్నది ఆమె 18 years old ఫుట్బాల్ ప్లేయర్. ఆమె ఏం చేసిందంటే ఒకరోజు ఒక ఉద్యోగానికి సంబంధించి లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు మార్గ మధ్యంలో ట్రైన్లో ఏమన్నటువంటి పెట్టెలో ఒక 4 దొంగలు ప్రవేశించారు. 4 దొంగలు ప్రవేశించి ఆ 4 దొంగలు ఏం చేశారంటే, ఈ దొంగలు ఏం చేశారంటే ఎవరి దగ్గర అయితే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో ఆ వాల్యుబుల్ థింగ్స్ అన్నిటినీ కత్తి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అరుణిమా సింహ దగ్గరికి వస్తే, అరుణిమా సింహ షీ ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్. కాబట్టి ఎప్పుడైతే ఆ దొంగ ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి చైన్ లాగడానికి ప్రయత్నం తన చేతితో 3 పిడిగుద్దులు గుద్దుతానే వాడి ముక్కు నుంచి రక్తం గారుతూ అరుచుకుంటూ మిగతా దొంగల దగ్గరికి పారిపోతే మిగతా 3 దొంగలు ఏం చేశారంటే ఈ దొంగకి సహాయం చేయడానికి పట్టుకొని వెళ్తున్నటువంటి ట్రైన్ నుంచి ఆ అమ్మాయిని కింద పడేశారు. వెళ్ళిపోతే మనం కుళాయి తిప్పితే వాటర్ ఎంత ఫ్లోగా వస్తుందో అంత ఫ్లోగా ఆ బ్లడ్ వస్తుందట ఆమె కాలు నుంచి. అంత బ్లడ్ వెళ్ళిపోతే ట్రైన్లో ఉన్నటువంటి యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ వదిలినప్పుడు మొహం మీద పడితే తుడుచుకోవడానికి కూడా శక్తి లేదు అరుణిమా సింహకి. అలాంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి తెల్లవారిన తర్వాత కొంతమంది ఆ విలేజర్స్ ఆ ట్రాక్ దగ్గరికి వచ్చి ఈమెను చూసి ఆమె గోనె సంచిలో కట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి డాక్టర్లు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ అమ్మాయికి ఆల్రెడీ బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, బాడీ పాయిజన్ అయిపోయింది, ఈమెకి ఇప్పుడు కన్నా ఆపరేషన్ చేయకపోతే కన్నా, కాలు కట్ చేయకపోతే కన్నా బతకడం చాలా కష్టం అని చెప్పి అంటున్నారట. మనం కాలు కట్ చేయాలంటే బ్లడ్ ఇవ్వాలా, కాలు కట్ చేయాలంటే అనస్థిషియా ఇవ్వాలా. అనస్థిషియా అంటే తెలుసు కదా, మత్తు మందు.
మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలా? కాబట్టి ఈమెను ఎలా చేద్దాం అని ఆలోచిస్తుంటే ఈ అరుణిమ సింహ ఆ మాటలు విందంట. ఈయన చెప్పిందట, సార్ నేను రైల్వే ట్రాక్ మీద నా బ్లడ్ అంతా వెళ్ళిపోయి లెఫ్ట్ లెగ్ కట్ అయిపోయినప్పుడు నేను ఎంతో నరకం అనుభవించాను. ఆ నరకం కంటే ఇదిగో నాకు పెద్ద నరకం కాదు, నాకు అనస్థిషియా అవసరం లేదు, మీరు దయచేసి నా కాళ్ళను కట్ చేసుకోండి అని చెప్పిందట. ఎంతో నరకం అనుభవించి అరుణిమ సింహ ఆమె లెఫ్ట్ లెగ్ ని అనస్థిషియా ఇకంటే మత్తు మంది ఇక్కడ కాలు కట్ చేసేసారు. మనము చిన్న సూది పిన్ను తగిలితేనే ఈరోజు ఎట్లా సెలవు పెట్టాలా, ఏది సాకు చూపించాలా, తల్లిదండ్రులకి ఏం చెప్పాలా, ఉపాధ్యాయులకి ఏం చెప్పాలని ఆలోచిస్తాం. అలాంటిది ఆ అరుణిమ సింహ లెఫ్ట్ లెగ్ కట్ అవుతున్నా కానీ ఎలాంటి దాదాపు తన మనోస్థైర్యాన్ని కోల్పోకుండా అట్లే ఉండిన తర్వాత ఆమెని ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన తర్వాత ఆమె బయటకు వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, రాబోయే 2 years పీరియడ్లో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను, రాబోయే 2 years పీరియడ్లో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతానని చెప్పి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిందట. ఆ ప్రెస్ స్టేట్మెంట్ చూసి చాలా మంది నవ్వుకున్నారు. ఏమని నవ్వుకున్నారంటే, లెఫ్ట్ లెగ్ మోకాల వరకు కట్ అయిపోయింది, తన రిబ్స్ పక్కటెముకలు ఇరిగిపోయాయి, దాదాపు చాలా వీక్గా ఉంది, నడవలేని ఈ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతుందట అని చెప్పి ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. నవ్వుకుంటే కొంతమంది డాక్టర్లు ఈ అమ్మాయి ఏమైనా పిచ్చి పట్టిందేమో ఒకసారి చెక్ చేయండి అంటే డాక్టర్లు చెక్ చేస్తే షీ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పారు. ఆమె 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాలు కఠోర సాధన చేసి దాదాపు ఈ టాటా వాళ్ళు ఆమెకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడాన్ని ప్రారంభించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి 50% ఎక్కిన తర్వాత తన లెఫ్ట్ లెగ్ లో నుంచి మోకాల దగ్గర నుంచి రక్తం కారిపోతుందట. ఆ రక్తం కారిపోతుంటే ఆమె యొక్క శక్తి కోల్పోయి ఇంకా నడవలేను అని డిసైడ్ చేసుకొని కింద పడిపోతుంది. కింద పడిపోయి ఆమె ఏం చేసిందంటే, తాను ప్రతిజ్ఞ చేసింది కదా, ఏమని ప్రతిజ్ఞ చేసింది? భారతీయ మహిళల కోసం, వారి యొక్క గౌరవం కోసం, వారి గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటడం కోసం నేను ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతానని చెప్పి ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేశాను కదా. ఈరోజు ఇక్కడ 50% ఎక్కిన తర్వాత నేను కింద పడిపోతే నా యొక్క జీవితాశయం వ్యర్థమైపోతుంది అని భగవంతుడిని ఏడుకుందట. ఏమని ఏడుకుందంటే, స్వామి 50% ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలా, అంతవరకు నా ప్రాణాన్ని నిలపండి అని చెప్పి భగవంతుడిని ఏడుకున్న తర్వాత ఒక 5 minutes రిలాక్స్ అయినాక రిమైనింగ్ 50% ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ప్రప్రదంగా ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి అరుణిమ సింహ భారతదేశం యొక్క జెండాని ఎవరెస్ట్ శిఖరం మీద పాతింది. అలాంటి అరుణిమ సింహకి ఒకసారి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనలో లేనిది మన అరుణిమ సింహకు ఉన్నది ఏంటి చెప్పండి? ఆత్మవిశ్వాసం. చాలా మంది ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇంకా నేను ఏమి చేయలేను, నా నుంచి ఏమీ కాదు, నేను ఏమి చేయలేను అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతారు. అవునా? అలాంటిది తన లెఫ్ట్ లెగ్ కట్ అయ్యి రిబ్స్ బ్యాక్ బోన్స్ మొత్తం అన్నీ డిస్టర్బ్ అయ్యి ఆ అమ్మాయి 2 years కోలుకొని నేను ఏదో ఒకటి ఈ ప్రపంచానికి కానీ ఈ భారతదేశం కోసం కానీ నేను ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపనతో ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది కదా. మనలో మీ అందరిలో కూడా అదే ఆత్మవిశ్వాసం ఉంది కదా. అలాంటప్పుడు మీరు ఏదైనా సాధించగలరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది హైయెస్ట్ ఈ టీవీ ఛానల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. ఎందుకు ఎగబడుతున్నారు? విఐపి అయిపోయిందామా. అలాంటి విఐపి అయిపోవడం అంటే తన లెఫ్ట్ లెగ్ ఇరిగిపోయినా ఈరోజు విఐపి స్థాయిలో బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలు ఆమె గౌరవిస్తున్నాయంటే కారణం ఏంటి? ఆమె సాధించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే ఆమె సాధించినటువంటి విజయం.
అలాంటి విజయాన్ని మీరు కూడా సాధించాలంటే మీరు కూడా మీలో కూడా ఆత్మవిశ్వాసం ఉండాలా. ఆ ఆత్మవిశ్వాసం కోల్పోతే మనం అన్నీ కోల్పోయినట్టే. ఇప్పుడు ముఖ్యంగా ఆమెకు అంత ఆత్మవిశ్వాసం రావడానికి కారణం ఏంటో తెలుసా? షీ ఈజ్ మెడిటేటర్. ఆమె ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసిన దానివల్లనే ఆమె యొక్క ఆత్మవిశ్వాసంతో ఎక్కువయ్యి, ఆమె శక్తి ఎక్కువయ్యి ఎవరి శిఖరాన్ని ఎక్కగలిగింది. మీరు కూడా ధ్యానం చేస్తే అరుణిమా సింహ కంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులుగా మీరు తయారయ్యేదానికి అవకాశం ఉంది. ధ్యానం చేస్తారు కదా? చెప్పండి గట్టిగా. మీరందరూ మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో, బ్రహ్మాండంగా మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా ఎలాంటి చెడు అలవాట్లకి మీరు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనల్ని మీ మనసులోకి రానికూడదు. తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని ఏ ఉద్దేశంతో ఇక్కడికి పంపించారో ఆ ఉద్దేశం, ఆ ఆశయం నెరవేరాలంటే మీరందరూ ధ్యానం చేసి బ్రహ్మాండమైనటువంటి శక్తివంతులుగా తయారు కావాలా. అలాంటి శక్తివంతులు కావాలంటే ఖచ్చితంగా మీరు ధ్యానం చేసే పద్ధతి నేర్చుకోవాలా. మేము ఈరోజు 1,00,000 మంది పిల్లలకి పైగా మెడిటేషన్ క్లాసెస్ నేర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి వీక్లీలో ట్వైస్, వారంలో 2 రోజులు ఇక్కడ డిటిసి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజీ పోలీసులకు సంబంధించి ఏఎస్ఐలు ఎస్ఐలు కూడా మీ మేడంకి చూపించాను. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ మేడం గారికి, వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నా మెడిటేషన్ మీద. మీరు కూడా మెడిటేషన్ బాగా నేర్చుకొని మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఈ ధ్యానం ఎలా చేయాలా అనే దాని మీద మీకు చెప్తాను. ఇప్పుడు మన ఏళ్లలో ఏళ్ళు ఉంచుకోవాలి. ఎలా అంటే ఇలా ఏళ్లలో ఏళ్ళు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత 2 కళ్ళు మూసుకోవాలి. కొంచెం ఒకరికి ఒకరు టచ్ కాకుండా కొంచెం ఎడంగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకోవాలి. 2 కళ్ళు మూసుకొని మన 2 కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.